Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. IPL 2026 టోర్నీలో పంజాబ్ కు ఊహించని దెబ్బ తగిలింది. టోర్నీ స్టార్టింగ్ లో వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచినటువంటి పంజాబ్ టోర్నీ స్టార్టింగ్ లో ఓటు మెరుగని జట్టుగా రికార్డు నెలకొల్పింది. బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా ప్రత్యర్థులను వరికించింది పంజాబ్ జట్. అయితే 6 మ్యాచ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ సీన్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. ప్లే ఆఫ్స్ ఆశలపైన చేజేతులారా పూర్తి స్థాయిలో తనకు తానే వెనుకడుగు వేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా పంజాబ్ ఇంటికే వెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వరుస ఫెయిల్యూర్స్ పైన తీవ్ర ఆందోళనలో మాత్రం టీం మేనేజ్మెంట్ కనబడుతుంది. గెలుపు మార్గం వెతుక్కునేటువంటి పనిలో పంజాబ్ టీం ఉంది. ఇటు పంజాబ్ కింగ్స్ చెత్త ప్రదర్శనతో మాత్రం సిఎస్కే ఆర్ఆర్ జట్లకు ప్లే ఆఫ్ రేసు ఈజీగా మారిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇదే అంశంపై మరింతగా విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, ఎలా చూడాలంటారు పంజాబ్ ప్రదర్శన? సో 6 మ్యాచ్ల వరకు మాత్రం నాకు ఎదురు లేరు, సో నేనే పూర్తి స్థాయిలో విజేత అనేటువంటి రేసులో ఉంది. దాని తర్వాత అసలు ఏమైంది ఒక్కసారిగా వెనుకడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు? సో ఎలా చూడొచ్చు అంటారు అప్డేట్స్ అంటే? అంటే క్రికెట్ లో కానీ వాతావరణంలో కానీ ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టం అనడానికి పంజాబ్ పరిస్థితి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే మరి దిష్టి తగిలిందో లేదంటే ఏంటో తెలియదు కానీ ఆ టీం ఫస్ట్ లో ప్రతి మ్యాచ్ గెలుస్తూ వచ్చి ఆ తర్వాత నుంచి వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోవడం అనేది ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ మరి వాళ్ళు కూడా ఎందుకో అంటే ఫ్యాన్స్ లో కూడా ఒక రకమైనటువంటి కంగారు, పంజాబ్ టీం ను బలంగా ఊహించుకున్నటువంటి వాళ్ళు కూడా కంగారు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే శ్రేయస్ అయ్యర్ నాయకత్వం మీద ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి టీం యాజమాన్యం కూడా ఇప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో వాళ్ళు ఫెయిల్ అవడం అనేది ఆందోళన కలిగిస్తుంది. యుజ్వేందర్ చాహల్ కానీ మార్క్ ఎన్సేన్ కానీ వీళ్ళ కొంతమంది బౌలర్లు కీలకమైనటువంటి సమయాల్లో భారీగా పరుగులు ఇచ్చేయడం, నిన్న ముంబైతో జరిగినటువంటి మ్యాచ్ లో వీళ్ళిద్దరు దారుణంగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతంలో బలంగా కనపడినటువంటి ఓపెనింగ్ జోడీ అంటే 264 పరుగుల లక్ష్యాన్ని కూడా ఎంతో సునాయాసంగా ఛేదించినటువంటి ఓపెనింగ్ జోడీ ప్రియాంశ్ ఆర్య కానీ అలాగే ప్రభ్సిమ్రాన్ సింగ్ కానీ వీళ్ళిద్దరూ కూడా అంత కాన్ఫిడెంట్ గా లేకపోవడం, అలాగే ఆరంభ మ్యాచ్ల్లో భారీగా ఆడినటువంటి కూపర్ కాన్లీ కానీ అలాగే శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ల నుంచి కూడా భారీ ఇన్నింగ్స్లు కనపడకపోవడం పంజాబ్ ను బాగా కలవరపెడుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా కొంత జట్టుని ఇబ్బంది పెడుతున్నాయనేటువంటి మాట కూడా వినపడుతుంది. వాళ్ళ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కొంత జట్టు కోసం తీవ్రంగానే కష్టపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు అనేటువంటి అభిప్రాయాలు అయితే బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అంటే తదుపరి 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలిస్తేనే 17 పాయింట్లతో వాళ్ళు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఇంటి దారి పట్టాల్సిందే. ఇక ఒక మ్యాచ్ గెలిచినా ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే ఇతర జట్ల రన్ రేట్ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి పంజాబ్. అంటే ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ అంటారు? అంటే కన్సిస్టెన్సీ లేకపోవడమా, లేకపోతే బౌలింగ్ పరంగా మిడిల్ ఆర్డర్ లో కొంతవరకు ఫెయిల్ అవ్వడమా, ఇలాంటి రీజన్స్ కూడా కారణం అనుకోవచ్చా? వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది పంజాబ్ టీం కూడా శ్రేయస్ అయ్యర్ వచ్చిన తర్వాత. లాస్ట్ ఇయర్ ఫైనల్ కి వెళ్లే వరకు కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు లాస్ట్ ఇయర్. కానీ ఈసారి మాత్రం ఆరంభ మ్యాచ్ల్లో ఆ టెంపో కంటిన్యూ చేశారు కానీ ఆ తర్వాత మాత్రం మరి ఎందుకు ఆ లైన్ మిస్ అవుతోంది. అలాగే ఓపెనింగ్ జోడీ ఫెయిల్ అవడం, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవడం, అలాగే బౌలింగ్ యూనిట్ ఫెయిల్ అవడం, అలాగే వాళ్లకు శశాంక్ సింగ్ రూపంలో మంచి ఫినిషర్ ఉన్నప్పటికీ కూడా అతని నుంచి ఆశించిన స్థాయిలో మంచి ఇన్నింగ్స్ రావడం లేదు. అలాగే సూర్యవంశ్ హెగ్డే ఏదో 1-2 మ్యాచ్లు అతను ఆడాడు తప్ప మిగిలిన మ్యాచ్ల్లో అతను పెద్దగా రాణిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అలాగే ఆల్రౌండర్ కోటాలో ఉన్నటువంటి మార్కో ఎన్సేన్ కూడా ఇతని నుంచి కూడా వాళ్ళు భారీ ఇన్నింగ్స్ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే కనీసం ఒక 30-40 పరుగులన్నీ అతను లోయర్ ఆర్డర్ లో చేయగలిగితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో కొంత పంజాబ్ చూస్తున్నటువంటి చెత్త ప్రదర్శనతో ఆల్మోస్ట్ దీని యొక్క ఫెయిల్యూర్స్ తో సిఎస్కే ఆర్ఆర్ ఈ 2 టీంలకు కొంతవరకు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్లే ఆఫ్ రేస్ లో అనేది మాత్రం బలంగా వినబడుతుంది. సో అంత అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కు కొంత ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. సిఎస్కే అంతగా అంటే మరి సిఎస్కే వాళ్ళు గెలిస్తే కానీ వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఎలా ఉండబోతుందనేది చూడాలి. ఇక ఆర్ఆర్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ప్రదర్శన వల్ల ఆర్ఆర్కి ఎక్కువగా లాభం చేకూరినటువంటి పరిస్థితి. పంజాబ్ వాళ్ళు 93% అంటే వాళ్ళు 6 మ్యాచ్లు గెలిచినప్పుడు 93%తో వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెడతారు అనుకున్నారు. కానీ ఇప్పుడైతే 43% వాళ్ళ అవకాశాలు పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మరి తదుపరి 2 మ్యాచ్ల్లో వాళ్ళు ఎలా పోటీ ఇవ్వబోతున్నారు అనేది చూడాలి.
ఎస్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. Yeah. మొత్తం మీద IPL 2026 టోర్నీలో పంజాబ్కు ఒక ఊహించని దెబ్బ తగలబోతుంది. సో టోర్నీ స్టార్టింగ్ లో వరుసగా 6 మ్యాచ్లు ఆల్మోస్ట్ పంజాబ్ విన్ అవ్వడం జరిగింది. టోర్నీలో మొదట జరిగినటువంటి 6 మ్యాచ్ల్లో తన పర్ఫార్మెన్స్ లో అంటే ఇతర జట్లను గట్టిగా వార్నింగ్ ఇచ్చేటువంటి రీతిలో కూడా తన ప్రదర్శన కనబడుతుంది. సో ఓటమెరుగని ఒక జట్టుగా రికార్డును కూడా నెలకొల్పింది. కానీ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా ప్రత్యర్థులను కూడా వణికించినటువంటి వైన మనం చూసాం పంజాబ్ దగ్గర. కానీ 6 మ్యాచ్ల తర్వాత పంజాబ్ పరిస్థితి ఏమైంది? 6 మ్యాచ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ యొక్క సీన్ మొత్తం రివర్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతుంది. ఇప్పుడు వరుసగా జరిగినటువంటి 5 మ్యాచ్ల్లో పంజాబ్ ఓడిపోయినటువంటి పరిస్థితి. మరి ప్లే ఆఫ్స్ ఆశలపైన చేజార్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం అయ్యర్ సేన కనబడుతున్నారు. నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కు పంజాబ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినా పంజాబ్ ఇంటికే వెళ్ళబోతుంది. సో వరుస ఫెయిల్యూర్స్ పైన మాత్రం తీవ్ర ఆందోళనలో పంజాబ్ టీం మేనేజ్మెంట్ కనబడుతుంది. గెలుపు మార్గాన్ని మాత్రం వారు వెతుక్కుంటున్నారు. సో చాలా కష్టతరమైనటువంటి సిచ్యువేషన్ లోనే కనబడుతుంది. ఇటు పంజాబ్ యొక్క ఫెయిల్యూర్స్ CSK RR జట్లకు మాత్రం కలిసి వచ్చేటువంటి అవకాశంగానే కనబడుతుంది. ఇటు పంజాబ్ కింగ్స్ యొక్క చెత్త ప్రదర్శనతో CSK RR జట్లకు ప్లే ఆఫ్ రేస్ మాత్రం ఈజీగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి ఈ జరగబోయేటువంటి మ్యాచ్ల్లో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు అంత ఈజీగా సాధ్యమయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటాయా, లేక ఇదే ప్రదర్శనతో ముందుకు వెళ్తే మాత్రం గత 5 మ్యాచ్ల్లో వస్తున్నటువంటి రిజల్ట్ ఎదురైతే ప్లే ఆఫ్ ఆశలు కూడా గల్లంతయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి పంజాబ్ టీం యొక్క ఈ మ్యాచ్ యొక్క ప్రదర్శన ఏ విధంగా ఉంటుందో.